మన డ్రైనేజ్ కాలువలు ఉంటాయి చూడండి, చెన్నైలో కార్పొరేషన్ కాలువలు కొన్ని ఓపెన్గానే ఉంటాయి. ఇంకా ఓ పంది పిల్లని తీసుకెళ్ళి పడేయండి, ఏం చేస్తుంది? దానికి నోరు ఉంటే థ్యాంక్ యూ బ్రదర్ అంటుంది. అందులో చక్కగా మూతి పెట్టి గుర్రు 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 అని అంటుంది. బయటికి లాగాలన్నా కూడా అది బయటికి రాదు. అది ఒక పాపి పాపంలో పరవశిస్తాడు. ప్రభు బిడ్డ పాపంలో పడితే దులుపుకునే వరకు, కడగబడే వరకు ఆ రోజు దావీదు పడ్డాడు. లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైనా ఇందులో పడ్డాడైనా పొరుగువారి భార్యతో పడ్డాడు. అక్కడ నుంచి దేవుడు తన మాట తెలియజేసినప్పుడు, తెలియచేయకముందు కూడా అతనికి ఎముకల్లో సత్తు లేదు. నాకు నా పాపం కప్పుకొనక ఒప్పుకున్నంత సేపు నా మనసుకి నెమ్మది లేదు. ఆ భయంతోనే అటు ఉరియాను చంపించాడు, ఇంకేదేదో చేస్తున్నాడు, నటిస్తున్నాడు, కానీ కుదరలేదు. కీర్తన 51 ఎలా ఏడ్చాడో, ఎలా మొరిపెట్టాడో, అసలు పశ్చాత్తాప ప్రార్థనకు నమూనాయే కీర్తన 51.